టుడే we are going to discuss about mensuration. ఈరోజు మనం క్షేత్రమితి అనేటువంటి ఒక అంశాన్ని FRO, FBO మరియు సెక్రటేరియట్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి ఉద్యోగాల్లో మీ అందరికీ తెలుసు మ్యాథమెటిక్స్ అనేటువంటిది 100 మార్క్స్కి ఉంటుంది. అందులో మెన్సురేషన్ అనేటువంటిది అనగా క్షేత్రమితి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్క్. సో ఇది చాలా సింపుల్, మనం ప్రతినిత్యం వాడుతున్నటువంటిదే, మన దైనందిక జీవితంలో దీన్ని వాడుతున్నాం కాబట్టి దీన్ని నేర్చుకోవటంలో పెద్ద కష్టం ఉండదు. అలానే మన అబ్జర్వేషన్ పైన ఆధారపడి ఉంటుంది. దీనిలో ఉన్న మరొక సౌలభ్యం ఏంటి అంటే సూత్రాలు మీకు పూర్తిగా వస్తే సులభంగా వీటిని సాధించవచ్చు. కాబట్టి సూత్రాలపైన మీకు పట్టుంటే డెఫినెట్గా మనకు వస్తుంది. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం వాడుతున్నటువంటి 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటాం. వీటి కోసం మీరు 6th నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణ ప్రభుత్వం ముద్రించినటువంటి గవర్నమెంట్ బుక్స్ని మీరు రిఫర్ చేస్తే మీకు మంచి ప్రాక్టీస్ వస్తుంది. వీటిపైన పూర్తి వివరణ ఈ క్లాసులో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మనకు 2 రకాలైనటువంటి జామితీయ వస్తువులు ఉంటాయి. బేసిక్గా ద్విమితీయ, త్రిమితీయ జామితీయ వస్తువులు ఉంటాయి. ద్విమితీయ అంటే 2 పారామీటర్స్ కొలతలు ఉండేటటువంటివి. అలాగే త్రిమితీయ అంటే 3 కొలతలు కలిగినటువంటి వాటిని త్రిమితీయ జామితీయ వస్తువులు అంటారు. ఇంగ్లీష్లో అయితే 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ అంటారు. మనం చాలా రకాలైనటువంటి జామితీయ ఆకృతులను చూస్తున్నాం. చతురస్రము, చతుర్భుజము, త్రిభుజము, వృత్తము, ఇటువంటివన్నిటినీ మనం పేపర్ పైన సులభంగా గీయవచ్చు. అంటే 2 డైమెన్షనల్ ద్విమితీయంగా ఉన్నటువంటి తలాల పైన గీయవచ్చు. కాబట్టి వీటిని ద్విమితీయ వస్తువులు 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటారు. మరి ఈ 2 డైమెన్షనల్ ఫిగర్స్ పైన వేరే చిత్రాలను గీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఘనము యొక్క ఆకృతిని గీయాలి. ఘనం యొక్క ఆకృతిని గీయగలమా? గీయలేం. అలాగే ఒక కోన్, ఒక శంకు యొక్క ఆకృతిని గీయాలి. వీటిని గీయలేం. వీటిని మనం త్రిమితీయ వస్తువులు అంటారు. ఐసోమెట్రిక్ డాట్ పేపర్ పైన మనం వీటిని గీయడం జరుగుతుంది. సో వీటి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. వాటి యొక్క ముఖ్యంగా అందులో తేడా, ఇంకొక ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే ద్విమితీయ వస్తువులకి మనం కొలిచే కొలతలు ఏంటి అంటే చుట్టుకొలత, అలానే వైశాల్యము, ఈ 2 అంశాలని మనం లెక్కల్లోకి తీసుకుంటాం. అదే త్రిమితీయ వస్తువులకైతే మనం ఉపరితల వైశాల్యము, ఘన పరిమాణము అని వాడతాం. మరలా ఈ ఉపరితల వైశాల్యంలో ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము అనే పదాలను వాడతాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూమ్ అనేటువంటి ఇంగ్లీష్ పదాలు కూడా తెలిసి ఉండటం చాలా మంచిది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఉపయోగం ఉంటుంది కనుక ఈ 2 భాషల్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఒక రీక్యాప్చులేషన్, పునశ్చరణ చేసుకుందాం. ఏంటంటే చతురస్రం తీసుకున్నారు. చతురస్రం అంటే ఏంటి? చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజము అంటాం. ఇందుకు మొత్తం చుట్టుకొలత అంటే ఏంటి? అన్ని భుజాల కొలతల మొత్తం. అలాగే దాని యొక్క వైశాల్యం చెప్పాలనుకోండి, వైశాల్యం అంటే మనం ఏం చేస్తాము? భుజము ఇంటూ భుజము, భుజము స్క్వేర్ అనేటువంటి చేస్తాం. దీర్ఘచతురస్రాన్ని తీసుకున్నారనుకోండి, దీర్ఘచతురస్రాన్ని 2 కొలతలు ఉంటాయి. ఇందులో పొడవు, వెడల్పు అని ఉంటుంది. అంటే మనకు దాని చుట్టుకొలత 2 పొడవులు 2 వెడల్పులు వస్తాయి. కాబట్టి 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటాం. అదే వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. అదేవిధంగా మనం ఒక త్రిభుజం తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజాన్ని మనం గీసామనుకోండి, త్రిభుజం ఏ ఆకృతిలో ఉంటుంది? మీరు కొంత ఐడియా చెప్పండి. త్రిభుజం ఏ ఆకృతిలో ఉంటుంది అనేటువంటిది 3 భుజాలు కలిగినటువంటిది త్రిభుజం. ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని మీరు తీసుకున్నారు. ఈ త్రిభుజానికి భుజము అనుకుంటాం. క్రింద దేన్నైతే మనం తీసుకుంటున్నామో దాన్ని భూమిగా పరిగణ చేస్తాం. ఆ భూమిపై దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శీర్షము నుండి గీయబడినటువంటి లంబము, దీన్ని ఎత్తు అంటాం, హైట్. సో ఇది హైట్ అనుకుంటే, దీన్ని బేస్ అనుకుంటే, దీని యొక్క వైశాల్యం ఏమవుతుందంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. ఇది త్రిభుజ వైశాల్యానికి చుట్టుకొలత. త్రిభుజ వైశాల్యానికి మనకు సూత్రంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, దీని సెమీ పెరిమీటర్ అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. సెమీ పెరిమీటర్ ఎస్ అనే దాన్ని వాడతాం. జనరల్గా మనం చేసే పని ఏంటి అంటే దాని ఒక భుజానికి ఎదురుగా ఉన్న అక్షరాన్ని ఆ భుజం యొక్క కొలతతో సూచించడం జరుగుతుంది.
ఇప్పుడు బీసీని మనం ఏ అనే అక్షరంతో, ఏసీని బి అనే అక్షరంతో, ఏబిని సి అనే అక్షరంతో సూచిస్తాం. ఎందుచేత వాటి యొక్క ఎదురుగా ఉన్నటువంటి భుజాల యొక్క శీర్షాలు మనకు ఆ అక్షరాలు కాబట్టి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దీన్ని సెమీ పెరిమీటర్ అంటారు. మనకు ఒక ఫార్ములా ఉంది దీనికి, హీరాన్స్ ఫార్ములా అంటారు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. భుజాల కొలతలు ఇచ్చేటప్పుడు మనం ఈ ఎస్ని క్యాలిక్యులేట్ చేసి ఈ సూత్రంలో ప్రతిక్షేపం చేసి దాని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండింటినీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రం ఉంది. సమబాహు త్రిభుజం అంటే చెప్పగలుగుతారా? సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాల కొలతలు సమానంగా ఉండాలి, అన్ని కోణాల కొలతలు సమానంగా ఉండాలి. అంటే ప్రతి కోణము 60 డిగ్రీలు అయితే దాన్ని మనం సమబాహు త్రిభుజము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. సమబాహు త్రిభుజానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే సమబాహు త్రిభుజంలో భుజము కంటే ఎత్తు √3/2 రెట్లు ఉంటుంది. దీన్ని పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కూడా ప్రూఫ్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ ప్రూఫ్స్ అనేటువంటిది అవసరం లేదు కాబట్టి మనం ఎత్తుని మనం తీసుకుంటే ఈ ఎత్తు ఎంత ఉంటుంది? √3/2 టైమ్స్ ఆఫ్ ఏ. ఈ ప్రశ్న కూడా వచ్చేటువంటి సందర్భం ఉంది. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు దాని భుజానికి గల సంబంధం ఏంటి, నిష్పత్తి ఏంటి అని అడిగాడు అనుకోండి. భుజము ఏ అనుకుంటే ఎత్తు √3/2 ఏ అవుతుంది. నిష్పత్తి అంటే a:√3/2 ఏ ఆర్ 2:√3. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు పరీక్షల్లో అడిగాడు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. సో 2:√3 అనేటువంటిది ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము ఎత్తుల నిష్పత్తి. క్లియర్? కాబట్టి దీని వైశాల్యం కావాలంటే ఏమవుతుంది? అగైన్ అదే సూత్రాన్ని వాడదాం. ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఆఫ్ భూమి అంటే ఇక్కడ మనం ఏ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ ఇంటూ ఎత్తు ఎంత అవుతుంది? √3/2 ఏ అవుతుంది. కాబట్టి మనకు √3/4 a². ఇదొక వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుంటే పరీక్షల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, మనం వేరొక దాన్ని చూద్దాం. సో త్రిభుజం పైన మీకు ఒక మంచి అవగాహన వచ్చింది కాబట్టి మనం సర్కిల్, వృత్తాన్ని తీసుకుందాం. ఇది కూడా ద్విమితీయమే. సర్కిల్లో మనకు వచ్చినటువంటి సందర్భాలు ఏంటంటే దీన్ని కేంద్రము అంటాము. కేంద్రము నుండి వృత్త పరిధి వరకు గల దూరాన్ని మనం వ్యాసార్థము, రేడియస్ అంటారు. దీన్ని జనరల్గా ఆర్ అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. మొత్తం యొక్క 2 వ్యాసార్థాలు కలిపితే దాన్ని, లేదా ఒక వృత్తములో గరిష్ట జా యొక్క పొడవుని మనము వ్యాసము అంటారు. వ్యాసాన్ని డి అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు 2r. వ్యాసము వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఒక వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తిని పై అంటారు. సో పై ఈజ్ ఈక్వల్ టు c/d. ఇది వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. పై ఈజ్ ఈక్వల్ టు c/d అంటే వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తిని పై అంటాం. జనరల్గా మనం లెక్కల్లో 22/7గా వాడుతుంటాం. దీని విలువని అప్రాక్సిమేట్గా 3.14గా మనం లెక్కలో చేయటానికి ఉపయోగిస్తాం. సో అలాగే మనం ఈ వృత్తంలోని కొంత భాగాన్ని, ఏదైనా ఒక భాగం తీసుకున్నాం అనుకోండి, ఆ భాగాన్ని మనం సెక్టర్ అంటారు. వృత్తంలో భాగాన్ని సెక్టర్ అంటారు. వృత్తం యొక్క వైశాల్యానికి ఏ అనే అక్షరంతో సూచించామనుకోండి, వృత్త వైశాల్యము అంటే πr². వృత్తం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ p ఈజ్ ఈక్వల్ టు 2πr. ఈ సెక్టర్ అంటే వృత్తములో కొంత భాగాన్ని మనం సెక్టర్ అంటారు. ఈ సెక్టర్ వైశాల్యాన్ని కనుక్కోవడానికి సూత్రము x డిగ్రీలు బై 360 ఇంటూ πr². ఇక్కడ చాపము ఉంది కదా, ఆ చాపం యొక్క పొడవుని మనం L అనుకుంటే, సో కొన్ని సందర్భాల్లో a ఈజ్ ఈక్వల్ టు RL/2 అనేటువంటి సూత్రాన్ని కూడా మనం వాడతాం. ఎప్పుడు వ్యాసార్థము అలాగే చాపము పొడవు ఈ రెండు తెలిసేటప్పుడు a ఈక్వల్ టు RL/2 అనేటువంటి సూత్రాన్ని వాడతాం. ఒకవేళ చాపము పొడవు తెలియలేదనుకోండి, మనం సెక్టర్ కోణము తెలిసిందనుకోండి, x డిగ్రీలు తెలిసిందనుకోండి, అప్పుడు x డిగ్రీలు బై 360 ఇంటూ πr² అనేటువంటి సూత్రం ఆధారంగా మనం యొక్క సెక్టర్ యొక్క వైశాల్యాన్ని కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సెక్టర్లో ఆ వృత్త చాపం పొడవు కనుక్కోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, x డిగ్రీలు బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr అని వాడతాం. సో ఈ సూత్రాలన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తద్వారా మీకు పరీక్షల్లో మీకు మంచి మార్కులు తెచ్చుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా మనకు జరిగినటువంటిది ఏమీ లేదు.
కేవలం సూత్రాలు ఏ సూత్రాన్ని ఏ సందర్భంలో వాడడం అనేటువంటిది మీకు తెలిస్తే ఈ క్షేత్రమితిలో వచ్చినటువంటి అన్ని ప్రశ్నల యొక్క సమాధానాన్ని సులభంగా చేయొచ్చు. యూనిట్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మనకు వైశాల్యం అనేటప్పుడు స్క్వేర్ యూనిట్స్ వస్తుంది, చదరపు యూనిట్లు వస్తుంది, ఘనపరిమాణం వచ్చినప్పుడు ఘనపు యూనిట్లు వస్తుంది. దాన్ని బట్టి యూనిట్లు బట్టి కూడా మనం ఏం కనుక్కోవాలో కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 డైమెన్షన్కి వద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? సో 2 డైమెన్షన్స్కి వచ్చేటప్పుడు మనం చేసేటువంటి పని ఏంటి? కొన్ని వాటిని గుర్తుపెట్టుకున్నాం. దీర్ఘచతురస్రము, చతురస్రము, చతుర్భుజము, త్రిభుజము, ఓకే, రాంబస్, వృత్తము, ఇవన్నీ కూడా మనకు 2 డైమెన్షనల్గా మనం చెప్పవచ్చు, ద్విమితీయం. ఇప్పుడు త్రిమితీయ వస్తువులు తీసుకుంటే మనకు క్యూబ్, క్యూబాయిడ్, కోన్, హెమిస్పియర్, సిలిండర్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటన్నిటిని మనం ఒకదాని ఒకటి ముందు చర్చించుకుంటే, ముందు క్యూబ్ అంటే ఘనం, అన్ని అంటే పొడవు, వెడల్పు, ఎత్తు, ఈ 3 సమానంగా ఉంటే దానిని మనం ఘనము అంటారు. ఓకే, ఒక ఘనం తీసుకున్నాం. జనరల్గా ఘనాన్ని మనం ఈ విధంగా సూచించవచ్చు. సో మనం ఒక ఘనం తీసుకున్నాం. ఈ ఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానంగా ఉంటాయి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది పొడవు అనుకున్నాం అనుకోండి, ఎల్ అనుకున్నాం అనుకోండి, దీన్ని బి అనుకున్నాం అనుకోండి, ఇది హెచ్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. అంటే ప్రతిదాన్ని మనం ఏ అనే అక్షరంతో సూచిస్తే దీని యొక్క ఘన పరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ క్యూబ్ అవుతుంది. సో ఎన్ని తలాలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 4 ప్రక్క తలాలు, పైన క్రింద 2 తలాలు, మొత్తం 6 తలాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి తలము చతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క వైశాల్యం ఏ స్క్వేర్ అవుతుంది. 6 తలాలు ఉన్నాయి కాబట్టి 6a². సో సంపూర్ణ తల వైశాల్యాన్ని నేను సాతా అనే మామూలుగా రాస్తున్నా. సాతా అంటే సంపూర్ణ తల వైశాల్యం. ఈ సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా, సింపుల్గా మనం టీఎస్ఏ అని అంటాం. దీని వైశాల్యం ఎంత అవుతుంది? 6a². క్లియర్? ఓకే, మనం ప్రక్కతల వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రక్కతల వైశాల్యం కావాలనుకుంటే పై ఉపరితలము క్రింది ఉపరితలం యొక్క వైశాల్యాన్ని తీసివేస్తే వచ్చేదే ప్రక్కతల వైశాల్యం. సో మనకి ఇక్కడ దీని ప్రక్కతల వైశాల్యం కావాలి, లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏమవుతుంది? ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి? ప్రక్కలు 4 ప్రక్కలు ఉన్నాయి కాబట్టి 4a². ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఘనానికి సంబంధించినటువంటి. ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం 4a² అవుతుంది. ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 6a² అవుతుంది. ఘనం యొక్క ఘనపరిమాణం a³ అవుతుంది. ఘనపరిమాణాన్ని ఘనపు యూనిట్లో సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ క్యూబ్, మీటర్ అయితే మీటర్ క్యూబ్లో మనం చెప్తాం. అలాగే ప్రక్కతల వైశాల్యాన్ని మనము స్క్వేర్ యూనిట్స్లో, చదరపు యూనిట్స్లో చెప్తాం. ఇక్కడ యూనిట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా లెక్క చేసేటప్పుడు వాటిని చూసుకొని చేయవలసిన బాధ్యత ఉంటుంది. అదే దీర్ఘఘనం తీసుకున్నాం అనుకోండి, దీర్ఘఘనం సింపుల్, ఇది కూడా అలానే ఉంటుంది, కానీ పొడవు వెడల్పు అనేటువంటి కొద్దిగా తేడా ఉంటాయి. కాబట్టి మనం చూస్తే ఈ దీర్ఘఘనం ఆకృతిలో ఉంది. అగ్గిపెట్టెను కానీ లేకపోతే ఈవెన్ డస్టర్ను కానీ మీరు దీర్ఘఘనంలోనే చెప్పచ్చు. సో ఇందులో ఎల్బిహెచ్లు డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి దీని యొక్క ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం ఏంటంటే ఎన్ని తలాలు ఉన్నాయో చూసుకోవాలి. దాని ప్రకారం 2/LB + BH + LH అనేటువంటిది సింపుల్గా మనం అది చెప్పచ్చు. దీని యొక్క ఘనపరిమాణాన్ని మాత్రం B ఈజ్ ఈక్వల్ టు L/B/H అని మనం చెప్తాం. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం LBH అవుతుంది, ఘనం యొక్క ఘనపరిమాణం A³ అవుతుంది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. ఓకే, నా ఇప్పుడు జస్ట్ చూడండి, నేను ఒక పేపర్ని తీసుకుంటున్నా. ఈ పేపర్ ఏమవుతుందంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ L పొడవు, B వెడల్పు అనేటువంటిది. దీన్ని కాస్త నేను ఇక్కడే ఉంది కదా, దీన్ని కాస్త మీరు చూస్తున్నప్పుడే దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. ఫోల్డ్ జస్ట్ ఇలా రోల్ చేసి ఫోల్డ్ చేస్తున్నాం. రోల్ చేసి ఫోల్డ్ చేయగానే మనకు వచ్చినటువంటి దాన్ని ఇలా చూసామనుకోండి, ఏం ఏర్పడిందో కాస్త అంచనా వేయగలుగుతారా? ఇలా చూసాం, ఏం ఏర్పడింది? దీన్ని ఖచ్చితంగా చూస్తే ఇది మనకు ఎలా వస్తుంది? ఒక సిలిండర్, కరెక్ట్, సిలిండర్గా వచ్చింది. అంటే మనం దేని వెంబడి వెళ్తుంది? ఈ ఎల్ అనేటువంటిది పూర్తిగా వృత్త పరిధి అవుతుంది. L ఈజ్ ఈక్వల్ టు 2πr అవుతుంది. అలాగే B ఈజ్ ఈక్వల్ టు H అవుతుంది. B ఈజ్ ఈక్వల్ టు H. సో ప్రక్కతల వైశాల్యం ఏమవుతుందో చెప్పగలుగుతారా? ఇది దీర్ఘచతురస్రాకృతి కదా, కాబట్టి వైశాల్యం ఏమవుతుంది? L × B. సో మనం ఏం చేయొచ్చు? 2πr × H. సో మనం ఒక
ఆకృతిలో దీర్ఘచతురస్రాకృతిలో ఉన్నటువంటి పేపర్ని మనం సిలిండర్గా మార్చేటప్పుడు దాని వైశాల్యమే దాని యొక్క ప్రక్కతల వైశాల్యం అవుతుంది. సో LSA లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ప్రక్కతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2πRH అవుతుంది. ఓకే, నా ఇప్పుడు మనం ఈ సిలిండర్ రూపంలో ఉన్న దీంట్లో పైన క్రింద యొక్క వైశాల్యాన్ని కూడా కన్సిడర్ చేయాలి కదా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే. అప్పుడు ఇది వృత్తాకృతిలో ఉంటుంది. వృత్తాకృతిలో ఉంది కాబట్టి ఇది πr² అవుతుంది, ఇది కూడా πr² అవుతుంది. కాబట్టి వీటిని కూడా మనం పరిగణలో చేస్తే TSA టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 2πRH లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2πr². కాబట్టి మనం సింపుల్గా ఇక్కడ 2πr అనేటువంటి కామన్ తీసామనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఇక్కడ హెచ్ ఇక్కడ ఆర్. సో 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ అనేటువంటిది మనకు సూత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ అనేటువంటిది స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. దీని యొక్క ఘనపరిమాణం కావాలనుకోండి, ఇందులో మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఘనపరిమాణానికి సూత్రం ఏంటంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు. దీని యొక్క భూవైశాల్యం ఎంత చెప్పండి, πr². ఎత్తు ఎంత, హెచ్. సో ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు V ఈక్వల్ టు πr²H అనేటువంటిది ఇది. సూత్రాలని కంఠస్థ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, సూత్రాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు కన్ఫ్యూజ్ కారు. కాబట్టి లేదా అంటే మనకు చాలా రకాలైన ఆకృతులు ఉన్నాయి, ఒక్కొక్క ఆకృతికి 3 రకాలైన ఫార్ములాస్ వస్తున్నాయి. లేటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది, అలాగే ఘనపరిమాణం వస్తుంది. ఈ మూడింటిని ప్రతిదానికి మనం కంఠస్థ పెట్టుకుని కూర్చుంటే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా అర్థం చేసుకోండి, దాని యొక్క కీ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. కీ పాయింట్ ఏంటి ఇందులో, ఏదానికైనా ఘనపరిమాణము అంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు. అది గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఏమీ లేవు. క్లియర్? ఓకే, ఈ స్తూపాన్ని మనం తీసుకున్నాం, ఒక కట్ చేసాం అనుకోండి, ఒక కోన్ ఏర్పడుతుంది. కోన్, ఐస్ క్రీమ్ కోన్ చూసారు కదా. సో కోన్ ఏర్పడుతుంది. ఈ కోన్ యొక్క తీసుకున్నారనుకోండి, దీన్ని ఏటవాలు ఎత్తు, శంకువు ఏటవాలు ఎత్తు అంటారు. ఇది R అనుకోండి, ఇది H అనుకోండి. అప్పుడు ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే L ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h². పైథాగరస్ సిద్ధాంతం. మీరు పైథాగరస్ సిద్ధాంతాన్ని గుర్తు తెచ్చుకున్నారు కదా. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, కర్ణము మీద వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. దీన్ని పైథాగరస్ సిద్ధాంతం అంటారు. సో ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఇక్కడ మనకు కర్ణము L, మిగతా పొడవులు R అండ్ H కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h² అవుతుంది. క్లియర్? సో ఇక్కడ మనకు 2 రకాలు వస్తాయి, ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. ముందు ఘనపరిమాణం చెప్పాలంటే ఇది మనం మన శంకు అనేటువంటి దీన్ని తీసుకున్నాం కాబట్టి యాక్చువల్గా దీని యొక్క ఘనపరిమాణం ఎంత, πr²H. కాబట్టి శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr²H అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా శంకు పైనే క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం πrl అనేటువంటిది సంపూర్ణతల వైశాల్యానికి మనం సూత్రంగా వాడుతున్నాం. πrl కర్వ్డ్ సర్ఫేస్. ఇంకా మనం వాడవలసింది కిందది ఏమిటంటే వృత్తం ఉంటుంది కాబట్టి వృత్తం πr² అవుతుంది. కాబట్టి దీని వైశాల్యం, ఇది ప్రక్కతల వైశాల్యము, πr² అనేటువంటిది భూవైశాల్యం. మొత్తం కలిపితే మనకు సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. TSA ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా మనం πrని కామన్ తీసామనుకోండి, అప్పుడు L ప్లస్ R అవుతుంది. సో TSA ఈజ్ సంపూర్ణ తల వైశాల్యం πr ఇంటూ L ప్లస్ R. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా అనేటువంటి వాడతాం. దీన్ని మనం πrlగా వాడచ్చు. అదే ఘనపరిమాణానికి 1/3 πr²H అనేటువంటిది వాడుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చిన్న డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాను వాడుతున్నారు, కొన్ని సందర్భాల్లో లేటరల్ సర్ఫేస్ ఏరియాను వాడుతున్నారు. తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ప్రక్కతల వైశాల్యం అనే పదమే వాడతాం, ఉపరితల వైశాల్యం అని పదం వాడతాం. సో కాబట్టి వాటికి కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం లేదు, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తుంది. దీని యొక్క క్లారిఫికేషన్ ఏంటి అంటే దేని యొక్క ప్రక్కతలాలు లేటరల్స్గా ఉంటాయో వాటిని మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఘనం తీసుకుందాం, ప్రక్కతలాలు ఏంటి, చతురస్రాలు. అలాగే దీర్ఘఘనం తీసుకున్నాం, ప్రక్కతలాలు ఏంటి, మనకు దీర్ఘచతురస్రాలు లేదా చతురస్రాలు. కాబట్టి అక్కడ వక్రతలాలు ఉండవు కాబట్టి ఆ సందర్భాల్లో వక్రతల వైశాల్యం అనే పదం వాడడం. అలాగే కోన్ తీసుకున్నారనుకోండి, ప్రక్కతలం ఏమవుతుంది, వక్రతలం, కాబట్టి వక్రతల వైశాల్యం. ఇదే తేడా. కాబట్టి దీనిలో కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని ఏం లేదు. ఈ సూత్రాలన్నింటినీ మీరు జాగ్రత్తగా ఒక ట్యాబ్లర్ ఫామ్లో పెట్టుకోండి.
మేము 10th క్లాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుండి 10th క్లాస్ ఇచ్చేటప్పుడు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని తీసుకోండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్లోనే ఒక ట్యాబ్లెట్ ఫామ్ అయినటువంటి ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజ్ మోస్ట్లీ ఇది 10th ఎక్సర్సైజ్ అనుకుంటా, 10th చాప్టర్ ఇన్ ద ప్రజెంట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. కాబట్టి 10th చాప్టర్లోనే 10.1 ఎక్సర్సైజ్కి ముందే ఒక ట్యాబ్లెట్ ఫామ్ అనేది క్లారిటీగా ఇచ్చాం. వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. డెఫినెట్గా మీకు ఈ సూత్రాలని ట్యాబ్లెట్ చేసి ఇచ్చాం. సో వాటిని కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సూత్రాలు ఇప్పటివరకు సూత్రాలు నేర్చుకున్నారు కదా, కాబట్టి ఈ సూత్రాల మీద ఆధారపడి ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు, ప్రీవియస్గా ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్లు డిస్కస్ చేస్తాను. వాటిని బట్టి మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ CSA. I will write a simple abbreviation form. CSA, curved surface area of a cylinder, is 264 square centimeters and volume is 924 meter cube. Then find the ratio of its heights to diameter. Okay, this is the question. దీని అర్థం ఏంటి అంటే ఒక కోన్, ఒక సిలిండర్, దిస్ ఇస్ అ సిలిండర్. సో ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 264 చదరపు సెంటీమీటర్లు, దాని ఘనపరిమాణం 924 మీటర్ క్యూబ్ అయినా దాని ఎత్తుకు దాని వ్యాసానికి గల నిష్పత్తిని కనుక్కోండి. సో ఇయర్ 264 సెంటీమీటర్స్ కాదు, 264 మీటర్ స్క్వేర్, ఎందుకంటే సెంటీమీటర్ స్క్వేర్ ఉండటం సరైన సమాధానం కాదు కాబట్టి సో మీటర్ స్క్వేర్గా కరెక్షన్ ఉంది, చేంజ్ చేస్తున్నాం. సో అర్థమైందా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. సో క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ దేనికి సంబంధించినటువంటిది, ఇట్స్ ఎ సిలిండర్. ఓకే, సిలిండర్ అంటే స్తూపం. స్తూపానికి మీరు ఇమీడియట్గా అసలు స్తూపం అంటే ఏమైనా ప్రాథమిక భావన ఏమైనా ఉందా మీకు మైండ్లో? స్తూపం అంటే దాని అర్థం ఏంటి అంటే, స్తూపాన్ని చూసుకోండి, ఇట్స్ అ పై ఆఫ్ సర్కిల్స్. మీరు ఇప్పుడు రూపాయి కాయిన్లు తీసుకోండి, లేదా 5 రూపాయల కాయిన్లు తీసుకోండి. 5 రూపాయల కాయిన్ని ఒకదాని మీద ఒకటి పేర్చండి. ఒక 10-20 కాయిన్ పేర్చగానే మీకు స్తూపం ఏర్పడుతుంది, అంతేనా? అదే స్తూపం అంటే ఇట్స్ అ పై ఆఫ్ సర్కిల్స్. అంటే మీకు అందుచేతనే మీకు ఇమీడియట్గా మీరు చెప్పాలంటే ప్రకతల వైశాల్యం అనగానే దాని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, 2πr. ఎత్తు ఎంత అవుతుంది, h. సో సింపుల్గా 2πr × h అని చెప్పేస్తాం. అంటే ఈజీ, వెరీ ఈజీ, క్లియర్. సో మనకు అడిగినది ఏంటి ఇప్పుడు, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ సిలిండర్. సో CSA, స్తూపం CSA. ఫార్ములా చెప్పగలుగుతారా? స్తూపం యొక్క CSA ఎంత అవుతుందో ఫార్ములా ఏంటి, 2πrh. జస్ట్ నా ఇప్పుడే చెప్పాను మీకు, పై ఆఫ్ సర్కిల్స్ ఇలా మీరు పేర్చుకుని పోతారు. ప్రతి దాని యొక్క 2πr, అంతేనా? దీని హైట్ h అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2πrh. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, వాల్యూమ్, ఘనపరిమాణం. ఘనపరిమాణానికి సూత్రం చెప్పగలుగుతారా? ఘనపరిమాణం భూవైశాల్యం ఇంటూ ఎత్తు. ఓకే, భూవైశాల్యం అంటే ఏమవుతుంది, సర్కిల్ కదా సిలిండర్, ఇది h. అంటే దాని యొక్క సూత్రం ఏమవుతుంది, πr²h. మరలా చెప్తున్నాను, సూత్రాన్ని కంఠస్థ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, సూత్రాన్ని అర్థం చేసుకుని రాయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు ఈజీ అవుతుంది. లేదా అంటే ఎగ్జామినేషన్లో డెఫినెట్గా ఎగ్జామినేషన్ సైకాలజీ మీరు అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ మొత్తం సూత్రాలపైన ఆధారపడుతుంది. కాబట్టి సూత్రాన్ని అర్థం చేసుకోండి, సులభంగా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు ఫైండ్ ద రేషియో ఆఫ్ ద హైట్ అండ్ డయామీటర్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ మనం దేన్ని తీసుకోవాలి, ఇక్కడ సూత్రాన్ని తీసుకుంటే ఫస్ట్ వాల్యూమ్ తీసుకోండి, πr²h, V ఏరియా అని చెప్తున్నా. V అంటే ఎంత, πr²h. CSA ఎంత, 2πrh. కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చెప్పండి మనకు. సో ఇక్కడ మనం చేసాం కదా, ఈ పై గెట్ క్యాన్సిల్, h గెట్ క్యాన్సిల్. So r² will get cancelled, all will remains. So V/A is equal to how much, r/2. Is VR 924 is equal to r/2. సో ఇది మనం చూస్తే చేయగలుగుతామా సులభంగా. సో 924/600 264. సింప్లిఫై చేద్దామా, సింప్లిఫై. r ఈక్వల్ టు మనం ఏమైనా తెలిసిందా, మీరు r వాల్యూ ఎంత మనకి. ఓకే, సో ఫస్ట్ ఈ క్యాన్సిలేషన్ పోండి, క్యాన్సిలేషన్ పోతే మనకి ఎంత వస్తుంది, మనకు 924. సో 2తో డివైడ్ చేయండి, దీనికి ఈజీ అవుతుంది కదా. 2 1s, 2 3s, 2 2s. ఇది 2లో పోతుంది కదా, 2 4s, 2 6s, 2 2s. ఓకే, సో ఇలా మనం చేసుకుంటే మనకి ఏమొస్తుంది చివరికి, r ఈజ్ ఈక్వల్ టు 7
మీటర్స్ కదా. ఆర్ ఈక్వల్ టు 7 మీటర్స్. ఇవి సింప్లిఫై చేస్తే 3.5 వస్తుంది. సో కాబట్టి ఆర్ బై 2 ఈక్వల్ టు 3.5. సో ఆర్ ఈక్వల్ టు 7 మీటర్స్ అని వస్తుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఆర్ ఈక్వల్ టు 7 మీటర్స్. ఇప్పుడు హెచ్ని క్యాలిక్యులేట్ చేద్దామా? హెచ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాను చెప్పండి. 2πRH ఈజ్ ఈక్వల్ 2πRH ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు? 264. సో పైని 22/7గా తీసుకోండి. పైన 22/7గా తీసుకొని ఆర్ విలువ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం 7, హెచ్ వాల్యూ కట్టాలి 264. సో 7 గెట్ క్యాన్సిల్. 22 is 44. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 264/44. కరెక్ట్. సో చేస్తే మనకు 44 6 264 మీ అందరికీ తెలుసు. సో 6 మీటర్స్. సో మనకి ఏమొచ్చింది? హెచ్. అడిగింది ఏంటి? రేషియో ఆఫ్ ద హైట్ టు డయామీటర్. హెచ్ బై డి అడిగాడు. హెచ్ అంటే మనకి ఎంత వచ్చింది? 6. ఆర్ అంటే 7. జస్ట్ నా ఇప్పుడు మేము చెప్పాను మీకు. డయామీటర్ అంటే ఇస్ 2r. సో 2 times of 7 అంటే మనకి ఎంత వచ్చింది? 6/14. కరెక్ట్. లేదా సింపుల్గా చెప్పాలంటే 3/7. ఆర్ యూ కెన్ సే 3:7. చూసారా? ఇది మనం సింపుల్గా చేసేటువంటి సందర్భం. అయితే ఇందులో మీరు జాగ్రత్త వలసింది ఏంటంటే ఎన్ని సూత్రాలు మీకు కావాలంటే చూడండి. ఇందులో ఎన్ని సూత్రాలు అవసరమయ్యాయి? ఒకటి సిఎస్ఏ 2πRH. సెకండ్ ఘనపరిమాణ సూత్రం πr²h. నెక్స్ట్ వ్యాసము వ్యాసార్థానికి మధ్య సంబంధం d ఈజ్ ఈక్వల్ టు 2r. సో ఇలా మీరు చేయగలిగితే వస్తుంది. ఇందులో మీకు తెలిసిన విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ పేపర్ కాబట్టి స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్స్ కూడా చాలా వడివడిగా చేయగలగాలి. సో వేగంగా చేయగలిగితే మీకు ఈజీ క్యాలిక్యులేషన్స్ సొంతంగా. సో రఫ్ వర్క్ని ఎంత మినిమైజ్ చేయగలిగితేనే అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే సుమారు 100 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక క్వశ్చన్కి ఆన్సర్ని అంత టైం తీసుకుని ఎక్కువ రఫ్ షీట్ని వాడగలిగితే మీకు అన్ని రఫ్ షీట్స్ దొరికే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎంత సులభంగా చేయగలిగితే అంత బెస్ట్. టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాటిపైన శ్రద్ధ పెట్టండి. క్లియర్? ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్. ఇంకో క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇచ్చిన దాన్ని డిస్కస్ చేద్దాం. ద రెక్టాంగిల్ షీట్ ఆఫ్ అ పేపర్. దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక కాగితాన్ని ఒక కొలతలు 40 సెంటీమీటర్స్ ఇంటూ 22 సెంటీమీటర్స్. ఒక దీర్ఘచతురస్రామ ఒక షీట్ యొక్క కొలతలు. దాన్ని రోల్ చేసాం, చుట్టిన తర్వాత ఒక గుల్ల స్తూపం ఏర్పడింది. ఆ గుల్ల స్తూపం యొక్క హైట్ ఎంత వచ్చింది? 40 మీటర్స్, 40 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఇది అడిగిన క్వశ్చన్. మీకు అర్థమైందా? 40 సెంటీమీటర్లు ఇంటూ 22 సెంటీమీటర్ల కొలతలుగా కలిగినటువంటి ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితాన్ని చుట్టి 40 సెంటీమీటర్ల ఎత్తుగా కలిగినటువంటి ఒక స్తూపంగా మలిస్తే ఆ స్తూపం యొక్క వ్యాసార్థం ఎంత? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఎలా చేయాలి? చూడగానే మీకు ఐడియా రావాలి. ఏం ఐడియా వస్తుంది చెప్పండి. 40 సెంటీమీటర్స్ నుంచి 22 సెంటీమీటర్స్ మనం రోల్ చేస్తున్నామంటే ఇది 40 ఇది 22 అనమాట మనకి ఇచ్చినటువంటిది. ఈ 40 సెంటీమీటర్స్ కొలత కలిగిన దాన్ని మనం రోల్ చేసామంటే అది ఏమవుతుంది? ఈ 40 ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకు? ఆ స్తూపం యొక్క భూపరిధి అవుతుంది. అంతేనా? భూపరిధికి సూత్రం ఏంటవుతుంది? భూపరిధి అంటే ఏ ఆకృతిలో ఉంది? వృత్తాకృతిలో ఉంది. అంటే ఇది ఎలా మారుతుంది? దీని కన్వర్షన్ ఎలా మారింది చూడండి. ఇలా మారుతుంది. కరెక్ట్. ఈ హైటు మనకు 40. ఇది హైట్ అవుతుంది కదా. ఇది హైట్ అనేటువంటిది మనకు ఒక నెక్స్ట్ అయింది. ఈ హైట్ ఎంత 22 సెంటీమీటర్స్. కరెక్ట్. వాడు ఏమిచ్చాడు మనకు క్లియర్ అయినా? సో ద హాలో సిలిండర్ ఇస్ 40 సెంటీమీటర్. సో ఇలా వచ్చాడు. అంటే ఇది 40 అని అనుకున్నాము, ఇది 22 అనుకున్నాం. కాబట్టి మనకేమో ఇది 40 ఎప్పుడైందో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 22 అవుతుంది. అంటే ఎలా మలిచినట్టు? ఈ ఆకృతి నుండి ఇలా మనం రోల్ చేస్తే ఎలా వచ్చింది అనుకోండి. కరెక్ట్. ఇది హైట్, ఇది 40 సెంటీమీటర్స్. ఈ రోల్ చేయగా వచ్చినటువంటిది ఇది 22 అవుతుంది. దిస్ బికమ్స్ యాజ్ 22. అంటే మనకు 2πr ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? దాని యొక్క వ్యాసార్థాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. వ్యాసార్థం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 22. ఈ 2 యువతలకు వెళ్తుంది, బై అవుతుంది. వాట్ ఈస్ పై? 22/7. అటువైపు వెళ్తే 7/22 అవుతుంది. సో 22 గెట్ క్యాన్సిల్. ఇట్ ఈస్ 7/2 విచ్ ఈస్ 3.5 సెంటీమీటర్స్. క్లియర్? ఇక్కడ మీకు అర్థమైందా?
సో ఇక్కడ చూడండి, జనరల్గా మనం పేపర్ ఫోల్డ్ చేసేటప్పుడు మనకు ఎలా వస్తుంది అనేటువంటిది అంచనా. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను, అప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇలా తీసుకుంటే ఏమవుతుంది, ఈ 2πr = 40 అవుతుంది, 22 హైట్ అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, హైట్ ఈజ్ 40 సెంటీమీటర్ క్లారిటీగా ఇచ్చాడు. ఎప్పుడైతే 40 సెంటీమీటర్స్ క్లారిటీగా ఇచ్చాడో, కాబట్టి మీరు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి అనుకున్న ఐడియా రావాలి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇది చేసేటప్పుడు స్తూపం ఈ ఆకృతిలో వస్తుంది. చూసారా, దిస్ ఇస్ కాల్డ్ రిప్రజెంటేషన్ ఇన్ విజువలైజేషన్. మనం ఈ దృశ్యీకరణ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మనం విజువలైజ్ చేయగలగాలి. అంటే మనం ఈ కాగితాన్ని మనం మడిచేటప్పుడు, స్తూపంగా ఏర్పడేటప్పుడు స్థితి సమాంతరంగా మడుస్తున్నామా, స్థితి లంబంగా మడుస్తున్నామా, హారిజాంటల్గా మడుస్తున్నామా, లేదా వర్టికల్గా మడుస్తున్నామా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇలా విజువలైజ్ చేయగలిగితేనే మీకు ప్రాపర్గా ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని చూద్దాం. ఓకే, now coming to the most important repeated question in the exam. So we will see in another question. A cylinder, a cone and hemisphere. అంటే స్తూపము, శంకువు, అర్ధవృత్తం have the same base and same height. ఒకే భూమిని కలిగి ఉన్నాయి, at the same time same height, ఒకే ఎత్తును కలిగి ఉన్నాయి. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఇక్కడ సేమ్ భూమి కలిగి ఉన్నాయంటే అర్థం, బేసిన్ కలిగి ఉన్నాయంటే అర్థం ఏంటంటే వ్యాసార్థం సమానం. క్లియర్? ఒక కోన్ ఉంది, కోన్ యొక్క భూమి ఏమవుతుంది, వృత్తాకారం. నెక్స్ట్ స్తూపం ఉంది, స్తూపం యొక్క భూమి ఆకృతిలో ఉంటుంది, వృత్తాకారం స్తూపం. అలానే ఇంకేమి ఇచ్చాడు మనకు, హెమిస్పియర్ అంటే అర్ధవృత్తం. కరెక్ట్? వీటి యొక్క వ్యాసార్థాలు సమానము అన్నాడు. ఇది 6 అయితే ఇది కూడా 6 అయితే ఇది కూడా 6. అలాగే అండ్ హైట్స్ ఆర్ సేమ్, ఎత్తులు కూడా సమానం అన్నాడు. దీని ఎత్తు అంటే ఇది టోటల్ ఎత్తు, ఇది ఎత్తు. దీని ఎత్తు అంటే అర్థం ఏంటి, దీని ఎత్తుని ఎలా చెప్తాం చెప్పండి, దీని యొక్క వ్యాసాన్ని ఎత్తు అంటాం. r = 2h అవుతుంది. అంటే సో 2r = h అవుతుంది. క్లియర్? ఇది మీకు తెలియాలి. ఫస్ట్ ఇది మీకు తెలిస్తే మిగతాది సులభం. నెక్స్ట్ తెలియాల్సింది ఏంటి, సూత్రాలు తెలియాలి. ఫస్ట్ దానికి సూత్రం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సిలిండర్ యొక్క వ్యాసార్థం, ఘనపరిమాణానికి సూత్రం ఏంటి చెప్పగలుగుతారా? ఇప్పుడే చెప్పుకున్నాం, సిలిండర్ యొక్క సూత్రం πr²h. అలాగే శంకు యొక్క సూత్రం ఏంటి, ఇప్పుడే చెప్పాను మీకు. శంకు యొక్క ఘనపరిమాణం స్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. ఎప్పుడు దాని యొక్క భూవ్యాసార్థం ఎత్తులు సమానమైనప్పుడు. సో కాబట్టి ఇది 1/3 πr²h. ఓకే, చివరిగా ఏమొచ్చినటువంటిది ఏంది, అర్ధవృత్తం. వృత్తానికి అర్ధవృత్తం అంటే దీన్ని మనం చేసే హెమిస్పియర్, అర్ధగోళం అనాలి. వృత్తం అనేటువంటి పదం కరెక్ట్ కాదు, అర్ధగోళం అనాలి. సో ఎందుకంటే గోళానికి మనకు సూత్రం ఏంటి, మనం 4/3 πr³ అంటాం. 4/3 πr³ అనేది గోళం యొక్క ఘనపరిమాణ సూత్రం. అర్ధవృత్తం అంటే ఇందులో సగం ఉంటుంది. సగం అంటే ఏమవుతుంది మనకు, 2/3 πr³ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా 2/3 πr³ రాయాలి. ఇవి శంకు యొక్క ఘనపరిమాణానికి సూత్రము, స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రము, అర్ధగోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రము. The volume of a cone, the volume of a cylinder, the volume of hemisphere. సో మనకి ఇచ్చిన ప్యాట్ ఈ సిలిండర్, ఫస్ట్ సిలిండర్ ఇచ్చాడు, తర్వాత ఏమి ఇచ్చాడు మనకు, ఏ కోన్ అండ్ హెమిస్పియర్. సిలిండర్ని ఫస్ట్ రాసుకోండి, πr²h ఈజ్ టు కోన్ 1/3 πr²h. అండ్ నెక్స్ట్ హెమిస్పియర్ 2/3 πr³ ఇది ఇచ్చాడు. ఇది నిష్పత్తి. ఈ నిష్పత్తి అడిగాడు మనకి ఎంత. ఓకే, సో పై ఇట్స్ ఓకే, దే విల్ గెట్ క్యాన్సిల్. ఓకే, r also same, so r². Is it clear? So r², here also r² will get cancelled and here r will remain. But here what is the information we have to get it here, h is equal to 2r అని చెప్పుకున్నాం. కరెక్ట్? సో కాబట్టి ఇక్కడ 2r is to 1/3 is to 2r and 2/3 of 2r. h is equal to 2r కాబట్టి again r get cancelled. So what is the remaining, 2, here 2/3, here 4/3. Is it clear? Then if you multiply with 3, 3 చేత గుణించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు, 6 is to 2 is to 4.
కాబట్టి మనకు 6:2:4 అవుతుంది. దీన్నే సింప్లిఫై చేస్తే 2తో పోతుంది కాబట్టి ఇక్కడే 2తో క్యాన్సిల్ చేయొచ్చు. అదర్వైజ్ 3:1:2 అంటే మనకు ఆన్సర్ చివరిగా ఏమొచ్చింది 3:1:2. సో నేను చాలామంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాకున్నటువంటి అనుభవం ఏమిటి అంటే ఈ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాక్టీస్ కంటే ఎక్కువగా దాని ఆన్సర్ని కంఠస్థ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆన్సర్ని కంఠస్థ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఉండదు. ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. కానీ ఇక్కడ ఇమీడియట్గా మీకు ఏవైనా 3 అడిగాడు అనుకోండి, ఇమీడియట్గా మీ మైండ్లో వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే ఆ శంకు స్తూపము అర్ధగోళం ఇచ్చి ఉంటారు, డెఫినెట్గా ఇట్ ఇస్ 3:1:2 బికాస్ మిగతా సబ్జెక్ట్స్లో ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ మ్యాథమెటిక్స్లో మాత్రం అటువంటి ఛాన్సెస్ ఉండవు, మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలా వచ్చింది అందుకనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆన్సర్ మాత్రం చేయకూడదు. ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విధానం ఎలా సాల్వ్ చేశారంటే విధానం చాలా ఇంపార్టెంట్. కానీ ఆన్సర్ మాత్రం దయచేసి కంఠస్థ పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఓకే, నౌ విల్ సీ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ ఆల్సో. సో ఇంకోటి చూద్దాం. సో ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ 6 సెంటీమీటర్స్. ఒక గోళం యొక్క వ్యాసార్థము 6 సెంటీమీటర్. ఓకే, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక గోళాన్ని మనం 2 సమాన భాగాలుగా చేశారు. ఫైండ్ ద హోల్ సర్ఫేస్ ఆఫ్ 2 పార్ట్స్. ఫైండ్ ద హోల్ సర్ఫేస్ ఆఫ్ ద 2 పార్ట్స్ అన్నాడు. సో వాట్ ఈస్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి మనకి? హోల్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ పార్ట్ కట్టాలి. మనం కట్టాలంటే ఏం చేయాలి? మనకు ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఫర్ హెమిస్పియర్ కట్టాలనుకోండి, ఎంత అవుతుందో చెప్పండి. సో సర్ఫేస్ ఏరియా ఫర్ టోటల్ దాంట్లో ఏం చెప్పాలి మనకు? ఫస్ట్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టాలి. కరెక్ట్? ఇది ఎంత అవుతుంది? 2πr². ఈ పైన దాని వాల్యూ కట్టాలి. ఎంత అవుతుంది? πr². అంటే టోటల్ ఎంత అవుతుంది? ఇది 2πr² ప్లస్ πr², 3πr². ఎన్ని పార్ట్స్ చేసాము? 2 పార్ట్స్ చేసాం. అంటే 2 పార్ట్స్ని మనం తీసుకోవాలనుకుంటే ఈచ్ వన్ హ్యాస్ 3πr². సో 2 పార్ట్స్ వస్తాయి కదా. సో 3πr² ప్లస్ 3πr². హౌ మచ్ ఇట్ ఈస్? 6πr². సో ఇచ్చిన ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు సులభంగా లెక్కలు చేయగలుగుతారు. లేదంటే మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మరొక క్వశ్చన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూద్దాం. క్లియర్? ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్స్ ఆర్ x, y, z. ఒక క్యూబాయిడ్ తీసుకుందాం. ఈ క్యూబాయిడ్లో అంటే దీర్ఘగణం తీసుకుందాం. ఆ దీర్ఘగణంలో ఉన్నటువంటి 3 అడ్జసెంట్ అంటే మన ప్రక్క తలాలు ఆనుకునే తలాల వైశాల్యాలు ఇచ్చాడు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి తీసుకున్నాం. అంతేనా? ఇవి తీసుకున్నాం. ఇంటులు వేస్తున్నాను మీకు అర్థం కావటానికి. ఈ 3 తలాలు తీసుకున్నాం. ఈ 3 తలాల యొక్క వైశాల్యాలు ఇచ్చారు. ఒకదాన్ని x అన్నారు, ఇంకో దాన్ని y అన్నాడు, ఇంకో దాన్ని z అన్నాడు. 3 అడ్జసెంట్గా ఉన్నటువంటి ప్రక్కతల వైశాల్యాలు ఇచ్చాడు. ఒకటి x, ఇంకోటి y, ఇంకోటి z. దెన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అన్నాడు. అంటే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోండి అన్నాడు. ఎలా చేస్తారు? ముందు పొడవు, వెడల్పు, ఎత్తు తెలియాలి కదా. సో అందుచేత మనం దీన్ని L అనుకుందాం, దీన్ని B అనుకుందాం, దీన్ని H అనుకుందాం. ఇది క్లియర్? ఈ దీర్ఘగణం చూస్తే క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఈ అన్ని అంచులు, అన్ని ప్రక్కతలాలు దీర్ఘగణాకృతిలో ఉన్నాయి. కరెక్ట్? ఓకే. ఇప్పుడు x అనేటువంటి తలం తీసుకుంటే, x వైశాల్యం కలిగిన తలం తీసుకుంటే దాని పొడవు ఎంత? L, వెడల్పు ఎంత? B. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? L ఇంటూ B, LB యూనిట్స్ అవుతుంది. కరెక్ట్? ఓకే. నా ఇప్పుడు y వైశాల్యం కలిగినటువంటి ప్రక్కతలం చూద్దాం. దాని కొలతలు చూద్దాం. దాని పొడవు ఎంత అవుతుంది? L అవుతుంది. వెడల్పు ఎంత అవుతుంది? H. కరెక్ట్? కాబట్టి y ఈక్వల్ టు ఏమవుతుంది? L ఇంటూ H అవుతుంది. అలాగే Z అంటే ఇది. ఈ Z అనేటువంటి వైశాల్యం కలిగిన ప్రక్కతలాన్ని చూద్దాం. ఈ Z అనే ప్రక్కతల వైశాల్యం ఉన్నప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు. అంటే B ఇంటూ H ఆర్ H ఇంటూ B. సో మనం సింపుల్గా మనం చేసుకోవాల్సింది B ఇంటూ H. ఓకే. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? అడిగాడు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఏంటి? సూత్రం ఏం చెప్పండి? అంటే
దీర్ఘకణం యొక్క ఘనపరిమాణానికి సూత్రం. దీర్ఘకణం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏం చెప్తారు? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. కరెక్ట్? పొడవు ఇంటూ వెడల్పు అంటే మనకు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్బిహెచ్ కావాలి మనకు. ఎల్బిహెచ్ కావాలంటే ఏం చేయాలో నాకు చెప్పండి. ఎల్బిహెచ్ కావాలి ఏం చేస్తారు? సింపుల్గా ఈ 3 ఈక్వేషన్స్ గుణిస్తే వచ్చేస్తుంది కదా. సో ఎక్స్ వై జెడ్ 3 ఈక్వేషన్స్ ఒకవైపు గుణించి దీన్ని గుణిస్తే ఎల్ ఇంటూ ఎల్బి ఇంటూ ఎల్హెచ్ ఇంటూ బిహెచ్. సో ఎల్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఎల్ స్క్వేర్, బి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి బి స్క్వేర్, హెచ్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి హెచ్ స్క్వేర్. కాబట్టి ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ హెచ్ స్క్వేర్ కదా. అంటే కాబట్టి ఎల్బిహెచ్ హోల్ స్క్వేర్గా చెప్పొచ్చా? మనకు కావాల్సింది ఏంటి? ఘనపరిమాణం కదా. ఘనపరిమాణం అంటే ఎల్బిహెచ్ కదా. కాబట్టి సింపుల్గా ఎల్బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. అదర్వైజ్ సింప్లీ వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ వై జెడ్. ఇటువంటి లిటిల్ బిట్ అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మీకు పరీక్షల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించి చేయవలసిన పని ఉంటుంది. సో ఇది మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో డెఫినెట్గా మీరు దీనిపైన శ్రద్ధ పెడితే ఇందులో ఎక్కడ మీకు గ్రేటర్ అప్లికేషన్స్ ఏం లేదు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ కూడా లేవు. సో ఓన్లీ మీరు ఇచ్చినటువంటి అంశం ఏంటి, దాన్ని ఎలా కనుక్కోవాలి అనేటువంటి దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వీటి కోసం మీకు టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే మ్యాక్సిమం ఇనఫ్. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో అప్ అయితే డెఫినెట్గా సులభంగా తెచ్చుకోవచ్చు. వేరే మెటీరియల్ ఏమీ ప్రాక్టీస్ చేయవలసిన లేదు మ్యాక్సిమం ఈ టెక్స్ట్ బుక్లో అని. ఎందుకంటే మీకు చాలా మంచి క్వశ్చన్స్ అనేటువంటి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడ్డాయి. అందులో మీరు క్లారిటీగా చూస్తే మీకు డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ అని, ఇవి చేయండి, ప్రయత్నించండి, చర్చించి రాయండి అని, అలాగే మాదిరి ప్రశ్నలని, అలాగే ఎక్సర్సైజ్ అని, ఆప్షనల్ ఎక్సర్సైజ్ అని చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది టెక్స్ట్ బుక్లో ఇవ్వబడ్డాయి. 6th నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ క్వశ్చన్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. అవే క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. సిలబస్ కూడా మనకు ఏదైతే 6th నుండి 10th వరకు ఏదైతే సిలబస్ ఇచ్చామో అదే సిలబస్ ఉంది. కాబట్టి వీటన్నిటినీ, అలాగే కొన్ని సందర్భాల్లో నెట్ డయాగ్రామ్స్ను కూడా మీరు, అది మీ ఫస్ట్ దాంట్లో నేను చర్చించాను, డిఫరెంట్ నెట్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, వలయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. ఒక్కొక్క దీర్ఘగణానికి వలయం ఎలా ఉంటుంది, అలాగే ఘనానికి వలయం ఎలా ఉంటుంది, అలాగే కోన్కి ఎలా ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ వలయాల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 2 డైమెన్షనల్ జామితీయ అంటే ద్విమితీయ వస్తువులపైన మన క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ పెరిమీటర్స్ అంటే చుట్టుకొలతలు, అలా కొన్నిసార్లు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కనెక్షన్స్ అంటాం వాటిపైన. ఒక ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలలో అతి చిన్న భుజం యొక్క కొలత 17 మీటర్లు ఇచ్చాడు. ఏదైనా లంబకోణ త్రిభుజం ఇచ్చాం. ఇందులో ఈ లంబకోణ త్రిభుజంలో అతి చిన్న భుజం యొక్క పొడవు 17 సెంటీమీటర్లు. 15 మీటర్లు అనుకోవచ్చు, 10 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో ఏమవుతుంది? ఈ భుజం అయితే కాదు. కారణం ఏంటి? కర్ణమే లంబకోణ త్రిభుజంలో అత్యంత పొడవైనటువంటి భుజం. కాబట్టి ఇది 17 మీటర్లు కాదు. ఈ భుజం కానీ ఈ భుజం కానీ 17 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 17 మీటర్లు 17 సెంటీమీటర్లు అనుకున్నారు. మిగతా భుజాలన్నీ కూడా పూర్ణ సంఖ్యలు. అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాలి. ఏం చేస్తారు? జనరల్గా చాలామంది ప్రయత్నం చేశారు. ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసేటువంటి తప్పు ఏంటి అంటే ఇమీడియట్గా వాళ్ళు పైథాగరస్ సిద్ధాంతంలోని పైథాగరస్ త్రికాలని ప్రయత్నం చేస్తారు. ఓకే 5, 17 మనకు 5, 17 ఉంది కదా, 5, 17 ఉంటుంది కాబట్టి మిగతాది ఏదైనా వస్తుందా అని ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాలేదనుకోండి, లేదని చెప్పేస్తారు. దీనికి చేయవలసినటువంటి పద్ధతి ఏంటి అంటే దీన్ని ఎం అనుకోండి, తెలియదు కదా, దీన్ని ఎన్ అనుకోండి. ఇది ఎం అండ్ ఎన్. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయాలి. పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే ఏం చేస్తున్నాము? కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. అంటే m² = 17² + n². ఇక్కడ m² - n² = 17². ఓకే, m² - n² = 7². ఇక్కడ m² - n² అంటే ఏం చెప్తున్నాము? m + n ఆఫ్ m - n = 17². అంటే 289 కూడా వేయచ్చు, 17² వేయచ్చు. ఇక్కడ లాజిక్ ఉంది. ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకోగలిగితే చాలా సులభం. ఏంటి ఆ లాజిక్?
17 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 17 అనేది ప్రధాన సంఖ్య అనేది మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా అంటే క్వశ్చన్ ఆన్సర్ పట్టడం కొన్ని గంటలు కూడా పట్టవచ్చు. ఇందుచేత m+n m-n తీసుకున్నారనుకోండి, ఈ m n అనేటువంటివి ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను సూచిస్తున్నాయి. కాబట్టి ఒక భుజము కొలత ఎల్లప్పుడూ కూడా ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అవునా? ఎల్లప్పుడూ కూడా ధనపూర్ణ సంఖ్య అవుతుంది. సో ధనపూర్ణ సంఖ్య అంటే 0 కంటే ఎక్కువ. కరెక్ట్? సో కాబట్టి m+n అనేటువంటిది 0 కంటే ఎక్కువ ఉంటుంది. m-n కూడా 0 కంటే ఎక్కువ ఉంటుంది. కరెక్ట్? ఓకే. ఇప్పుడు m ఎందుకు 0 కంటే ఎక్కువ ఉంటుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాను? m+n అంటే 2 ధనపూర్ణ సంఖ్యలు కాబట్టి m+n ధనపూర్ణ సంఖ్య అని చెప్పేసినాం, బాగానే ఉంది. మరి m-n కూడా మరి తక్కువ ఎక్కువ ఉండొచ్చు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ m-n అంటే m దేనిని సూచిస్తుంది? కర్ణం యొక్క పొడవును సూచిస్తుంది. n మరొక భుజాన్ని సూచిస్తుంది. కర్ణమే అత్యంత పొడవైన భుజం అని చెప్పాను కదా. కాబట్టి m విలువ n కంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే m విలువ n కంటే ఎక్కువ ఉంటుందో m-n విలువ ఆటోమేటిక్గా మోర్ దెన్ 0 ఉంటుంది. అందుచేత m+n అనేటువంటి ధన సంఖ్య, m-n కూడా ధన సంఖ్య అని చెప్పగలిగాను. ఓకే. m+n విలువ ఆల్వేజ్ m-n కంటే ఎక్కువ ఉంటుంది. m+n విలువ n-n విలువకు సమానంగా ఉండే సందర్భమే లేదు. ఇప్పుడు 17² తీసుకుందాం. దీని యొక్క కారణాంకాలు రాద్దాం. ఏమవుతుంది? 17 × 17 అంతేనా? ఇంకొకటి 17² × 1 అంటే 289 × 1. వేరే కారణాంకాలు లేవు. సులభంగా చెప్పచ్చు. ఎలా చెప్పగలిగారు? 17 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? 1 మరియు అదే సంఖ్య కారణాంక గల సంఖ్యని మనం ప్రధాన సంఖ్య అంటాం. అంతేనా? మరి 17² అనేటువంటి దానికి వేరే 17 × 17 రాయొచ్చు, అంతకన్నా వేరే కారణాంకాలుగా రాయలేము. ఇప్పుడు మనం ఈ పాసిబిలిటీస్ని చూద్దాం. m+n m-n కంటే ఎక్కువ అని చెప్పాను కదా. సో ఇక్కడ 17 × 17 అనేది దీన్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. కారణం ఏంటి? ఒకవేళ తీసుకుంటే m+n విలువ కూడా 17 అవ్వాలి, m-n విలువ కూడా 17 అవ్వాలి. ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దీన్ని రూల్డ్ అవుట్ చేయాలి. ఇంకా మిగిలింది ఏంటి? 17² × 1. ఇందులో ఏది పెద్దదని చెప్పాను నేను? m+n అనేటువంటి పెద్దది. కాబట్టి m+n విల్ బి 17² అవ్వాలి. m+n అనేటువంటి 17² అయిందంటే అర్థం ఏంటి? మనం m+n = 17² అని తీసుకున్నాం. ఇక్కడ మనం అడిగినది ఏంటి? దీని యొక్క చుట్టుకొలత అడిగాను. పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అన్నాం. చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? చుట్టుకొలత అనగానే 3 భుజాల కొలతల మొత్తం m, n, 17. కాబట్టి మనకు కావాల్సిన పెరిమీటర్ p = m + n + 17. కరెక్ట్? m+n అని లెక్కించాం. ఎంత వచ్చింది మనకు? 17². ఇక్కడ 17² అంటే అర్థం ఏంటి? 289. సో 289 + 17 సింప్లీ మనకు ఎంత వస్తుంది? 306. సో ఇలానే రాయొచ్చు. లేదా అంటే 17² కామన్ తీసాం అనుకోండి, 17 వస్తుంది. 17 + 1 అంటే 17 × 18 వస్తుంది. ఇది ఆన్సర్గా చెప్పొచ్చు. క్లియర్? సో ఇక్కడ మీరు లాజిక్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఆ లాజిక్ ఏంటి? 17 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటేనే మీరు లెక్క చేయగలుగుతారు. లేకపోతే ఇలా మనకు కొన్ని కనెక్షన్స్ కూడా వస్తాయి. అంటే ఒక క్షేత్రమితిని మాత్రమే, క్షేత్రమితి అనగానే క్షేత్రమితిలోనే అడుగుతారు క్వశ్చన్స్ అనుకోవటం పొరపాటు. క్షేత్రమితితో ఆల్జీబ్రా సంబంధించినట్టు బీజగణితానికి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. క్షేత్రమితితో అలానే మనకు జామెట్రీలో సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. క్షేత్రమితితో ట్రిగ్నామెట్రీలో సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. క్షేత్రమితితో నెంబర్ సిస్టమ్తో సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. కాబట్టి మీరు అన్ని చాప్టర్ల పైన సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అన్నిటిని సులభంగా చేయగలుగుతారు. సో కాబట్టి వీటన్నిటిని కూడా కేవలం ఫార్ములా రాసుకున్నాము, వాటిని బై హార్ట్ చేసాము, వాటిని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుంది అనేటువంటి ఆలోచనే కాకుండా ఈ క్షేత్రమితి అంటే మెన్సురేషన్ చాప్టర్ని మిగతా చాప్టర్లో కూడా ఎలా అన్వయిస్తారు అనేటువంటిది చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే. మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఎలా ఇది క్వశ్చన్ బేస్డ్ ఎందుకు తీసుకుంటున్నట్టు ఆల్రెడీ సూత్రాలు చెప్పాను. ఒక సూత్రాన్ని మనం ఏ విధంగా వాడాలి అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఓకే. 2 క్యూబ్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 8 సెంటీమీటర్స్. 2 క్యూబ్స్ తీసుకున్నారు, 2 ఘనాలు. ఈ 2 ఘనాల్ని యాడ్ చేశారు. ఇంకొక ఘనం కూడా యాడ్ అయింది ఇక్కడ. ఓకే. ఈ 2 ఘనాల్ని యాడ్ చేశారు. ఈ 2 ఘనాల్ని యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత ఇచ్చారంటే 8 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. ఒక్కొక్క ఘనం యొక్క ఘనపరిమాణం 8 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు దాని యొక్క అంచుని ఇంకో దానికి అతికించారు. మీరు ఇలా మన పటంలో ఏదైతే మీరు చూపిస్తున్నానో ఆ రకంగా అతికించారు.
దెన్ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. ఇప్పుడు ఈ రెండు ఘనాల్ని కలిపితే ఏం ఏర్పడుతుంది? ఘనం ఏర్పడుతుందా? ఘనం ఏర్పడదు. దీర్ఘఘనం ఏర్పడుతుంది, క్యూబాయిడ్ ఏర్పడుతుంది. ఈ దీర్ఘఘనం యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం కనుక్కోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఎలా చేస్తారు ఏం చెప్పగలుగుతారు? ఇక్కడ మనం దీన్ని ఒక్కొక్క దాన్ని కట్టి చేయొచ్చు, కరెక్ట్. ఒక్కొక్క దాని అంటే మనకేమవుతుంది, దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం కట్టండి, దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం కట్టండి. దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం కట్టాలనుకుంటే మనకు ఇక్కడ ఘనపరిమాణం ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. ఫార్ములా ఏంటి చెప్పండి? V ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు భుజము క్యూబ్ ఏ క్యూబ్, అంతేనా? ఏ క్యూబ్ ఇచ్చారు. సో ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. 8ని మనం 2 క్యూబ్గా రాయొచ్చు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 సెంటీమీటర్స్, కరెక్ట్. అంటే ఒక ఘనము యొక్క భుజము పొడవు 2 సెంటీమీటర్లు. ఇది నేను చూడగానే దీని ఆన్సరు 40 అని చెప్పేస్తాను. దీన్ని 40 అని చెప్పేస్తాను నేను. సో మరి లెక్క చేసుకుని ఎలా చేయగలుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని మీకు ఒక డౌట్ రావచ్చు. దీర్ఘఘనం యొక్క మొత్తం కావాలి కదా, అంటే ఎలా చేస్తారు? దానికి మీరు చేయవలసింది ఏంటి? ఒక 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి, దీని దీర్ఘఘనం ఇది ఎంత, ఇది చెప్పండి నాకు. ఇది 2, అంతేనా? ఇక్కడ ఎంత వచ్చింది మనకు? ఇది కూడా 2. అంటే మనకి ఎంత వచ్చింది? 2 to 4 అంటే L ఈజ్ ఈక్వల్ టు 4n. ఇది మారిందా? బ్రెడ్త్ మారల, 2. హైట్ ఏమైనా మారిందా? హైట్ మారల. అంటే ఎంత వచ్చింది? 2. అంటే B ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, H ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. LBH ఈ వాల్యూస్ మీకు ఐడియా వచ్చాయా? ఇప్పుడు మీరు చేయవలసింది సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం కావాలి. సూత్రం ఏంటి చెప్పాము? 2 of LB ప్లస్ BH ప్లస్ LH, అంతేనా? 2 of LB ప్లస్ BH ప్లస్ 2. L అంటే 4 into 2, నెక్స్ట్ BH 2 into 2 ప్లస్ LH 4 into 2, కరెక్ట్. 2 4 2 is 8, 2 2 is 4, 4 2 is 8. 8 plus 8 16 plus 4 20, 220 is 40. సో మనకి ఎంత వచ్చింది? మనకు 40 స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనం లెక్క చేసి చెప్పచ్చు, కరెక్ట్. ఓకే, మనం సంపూర్ణతల వైశాల్యం కావాలి కాబట్టి ఇప్పుడు నేను అడిగింది సంపూర్ణ. ఇది మనం ఒక ఘనముగా తీసుకున్నాం కదా, ఈ ఘనములో ఒక తలాన్ని మనం తీసేసాం. ఒక తలము అంటే ఏమొస్తుంది? 4 యూనిట్స్. ఒక తలం ఎంత? 4 యూనిట్స్. అంటే ఇక్కడ మనం దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. సో మనం 6a స్క్వేర్, 6a స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 4, 24, అంతేనా? ఇది 24 యూనిట్స్. దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం 24, దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం 24. కానీ కలిపినప్పుడు ఏంటి? ఒక ప్రక్క తలాన్ని తీసేసాం. అంటే ఈ 24లో 4 యూనిట్స్ తీసేయాలి కదా, అంటే ఇక్కడ 20 వస్తుంది. ఇందులో కూడా 4 యూనిట్స్ ఉంది కదా, అది తీసేయాలి కదా. తీస్తే మనకి ఎంత వస్తుంది? 4 యూనిట్స్ తీసేస్తే ఇంకొక 20 యూనిట్స్ వస్తుంది. 20 కలిపితే 40, అదే ఆన్సర్. ఇన్ని స్టెప్స్ కూడా రాయవలసిన పని మీకు లేదు. అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఎలా సాల్వ్ చేస్తున్నానంటే, అరే నేను సూత్రం ఆధారంగా సాల్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం తీసుకుంటున్నానని సంబంధం కాదు. మీరు రాసే విధానం ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాదు, ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కాబట్టి మీరు కరెక్ట్ సమాధానాన్ని వెనక్కి చేసి రాయాలి, అంతేనా? కాబట్టి మీరు ఏ పద్ధతిలో సాల్వ్ చేశారనేటువంటిది చూడరు. సో మీరు ఆన్సర్ని అప్రాప్రియేట్గా సూచించారా లేదా అనేటువంటిది పరిగణలో తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ సూత్రాన్ని సింపుల్గా చూడండి. ఇది ఘనము కాబట్టి మనకు ఏమవుతుంది? ఘనము అంటే ఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యం 6a స్క్వేర్, ఒక భుజము 2 కాబట్టి 2 of 2 4, 6 4 is 24. అంటే ప్రతిదానికి 4 ఉంటుంది కాబట్టి 6 తలాలు ఉంటాయి కాబట్టి 6 4 24 అని చెప్పినాం కదా. సో ఒక తలాన్ని తీసేయాలి, ఎందుకు? ఆ రెండింటిని కంబైన్ చేసాం, ఒక తలం తీసేసేయాలి. 24లో 4 తీసేసాం, ఎంత మిగిలింది? 20. ఇక్కడ కూడా సేమ్ అదే రకం ఘనం కదా, దానిలో కూడా 4 తీసేసాం, ఇంకెంత మిగిలింది? 20. 20 + 20 40. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో మీరు మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని యూజ్ చేయాలి, సూత్రాన్ని వాడాలి. కానీ సూత్రాన్ని వాడేటప్పుడు ఎంత సులభంగా మనం సూత్రాన్ని వాడుతున్నాం అనేటువంటిది చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో నాకు తెలిసి మీకు ఇప్పుడు అన్ని సూత్రాలని చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ని వేసాను.
కాబట్టి మీరు చేయవలసిన ఎగ్జామినేషన్ అన్నింటినీ జాగ్రత్తగా రాయండి, మంచిగా పెట్టుకోండి, ఒక దగ్గర ఒక ట్యాబ్ రాసుకోండి. ఆ ప్రయత్నం కూడా అవసరం లేదు. మీ 10వ యూనిట్ అది క్లారిటీగా ఉంది నాకు తెలుసు. సో 10వ యూనిట్ని అందులో 2వ పేజీలోనే టోటల్ ట్యాబ్లర్ ఫామ్ అనేటువంటిది మేము ఇవ్వడం జరిగింది. సో ఆ ట్యాబ్లర్ ఫామ్ అంతా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇచ్చినటువంటి వర్క్డ్ ఎగ్జాంపుల్స్ను కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మన టీశాట్ ద్వారా ఈ లైవ్ టెలికాస్ట్ను కూడా 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని వీటన్నిటిని మీరు ఉపయోగించుకుంటే డెఫినెట్గా బెస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.